వేములవాడ రాజన్న ఆలయంలో ప్రారంభమైన త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉదయం శిఖామణి భాగవతారిని ఆలపించిన హరికథ, ఎం రాఘవేంద్ర తబలా సోలో కచేరీ, అనుపమ సంగీత కచేరీ, విష్ణుభట్ల సిస్టర్స్ శాస్త్రీయ సంగీత కచేరీ, వేంపటి శ్రావణి కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సత్కర్మ అంటే ఏమిటి, దుష్కర్మ అంటే ఏమిటి? సత్కర్మ అంటే ఇప్పుడు మనం చేస్తున్నది సత్కర్మ. ఎటువంటి త్యాగరాజస్వామి ఉత్సవాలంటే కేవలం భక్తితో కూడుకున్నటువంటి త్యాగరాజస్వామి పాటలన్నా పాడాలి, లేదా కర్ణాటక సంగీతానికి సంబంధించినటువంటి విషయమన్నా చెప్పాలి, లేదా దానితో కూడినటువంటి ఇటువంటి హరికథ గానాలన్నా చేయించాలి, లేదా కూచిపూడి కానీ భరతనాట్యం కానీ ఇది కూడా దానిలోకి వచ్చేది. సాంప్రదాయమైనటువంటి కళలు ఇవన్నీ ఇవి చక్కనైనటువంటి సత్సంగంతో కూడుకున్నవి. ఏమండి దుష్కర్మ ఏంటి? కర్మ ఎక్కడ ఉంటుందో దుష్కర్మ, మంచి చెడు రెండు పక్క పక్కనే కదా ఆశీర్లై ఉంటాయి. పొరపాటున ఇదే వేదిక పైన ఏ డ్యాన్స్ డ్యాన్స్ డిస్కో డ్యాన్సులు పెడితే అది దుష్కర్మ అవుతుంది. అటువంటి పాప పనులు మనం చెయ్యం. ఎందుకంటే సనాతన